ఎవరు ఎవరు అదంతా చేసింది అక్కడ? ఎవరు? అర్జున్కి నడవడం వచ్చేసి అసలు ఎంత బిజీ అయిపోయామంటే మా యానివర్సరీ షాపింగ్ కూడా ఆ యానివర్సరీ రోజే చేసాము. అండ్ దట్స్ హౌ వి స్పెంట్ అవర్ యానివర్సరీ. బట్ ఎనీవేస్ నెక్స్ట్ డే మాకు శ్రీశైలం వెళ్లే ట్రిప్ ఉండింది. ఇంటికి వచ్చేసాక దాని ప్యాకింగ్ స్టార్ట్ చేసేసుకున్నాము. మన అర్జున్ కన్నయ్య అల్లరైతే మామూలుగా ఉండట్లేదండి. ఇంతకు ముందైతే అర్జున్ కన్నయ్య జస్ట్ పాలే తాగేవాడు కదా, సో పెద్ద ప్యాక్ చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడైతే ఒక రోజు ట్రిప్ అయినా 100 రోజుల ట్రిప్ అయినా సేమ్ కైండ్ ఆఫ్ ప్యాకింగ్. 2 days ట్రిప్ కాబట్టి రైస్ స్కిప్ చేసేసాం. అర్జున్ కి టోటల్ గా ఉగ్గు అండ్ ఫ్రూట్స్ తోనే మేనేజ్ చేద్దాం అనుకున్నాము. మాతో పాటు మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా వస్తున్నారు. సో ప్యాకింగ్ చాలా లిమిటెడ్ గా చేసుకోవాలి, ఎందుకంటే కార్ లో అందరు లగేజ్ కి స్పేస్ ఉండదు కదా. కాబట్టి నాకు వీలైనంత వరకు తక్కువగానే ప్యాక్ చేసేసాను. బేబీస్ తో వెళ్ళేటప్పుడు వాళ్ళ మెడిసిన్స్ కూడా ప్యాక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఎప్పుడు ఏదో వస్తుందో మనకు తెలియదు కాబట్టి. నేను ఇక్కడ సర్దుతూ ఉంటే మనకు అన్నయ్య చూడండి మొత్తం ఎంత గందరగోళం చేసేసాడో. స్టార్టింగ్ లో చూసారు కదా, దీని గురించి అడుగుతూ ఉన్నాను. అర్జున్ కి కొన్ని కొత్త డ్రెస్సెస్ తీసుకొని ఉన్నాను, కానీ వాష్ చేసి ఆయనకి ఇచ్చాక వాళ్ళు రాకపోవడంతో ఇంకా ఉన్న పాత డ్రెస్సెస్ పెట్టేసుకోవాల్సి వచ్చింది. అండ్ శ్రీశైలం దోమలు ఎలా ఉంటాయో తెలీదు, సో మస్కిటో ప్యాచెస్ కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు 9 పైన లేచే కన్నయ్య మనకు పని ఉంది కదా, కాబట్టి 7 లేసి కూర్చున్నాడు. ఇంకా మేమంతా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము మా జర్నీ. నెక్స్ట్ వ్లాగ్ లో